ఉగాది సందర్భంగా ప్రవచనం చేసిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావును ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సమాజ హితం కోసం చాగంటి పనిచేస్తున్నారన్న సీఎం ఉగాది వేడుక సందర్భంగా కళారత్న హంస అవార్డుతో సత్కరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని సంకుచితత్వాలు పక్కన పెట్టి ముందుకు సాగాలంటూ చాగంటి చేసిన ప్రసంగం సభికులను ఉత్తేజపరిచింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి కోసం అందరూ కూడా ఏకం కావాలని పిలుపునిచ్చారో అదే రీతిలో మేమంతా కష్టపడతాం. అందుకు మీరు సహకరిస్తున్నందుకు మీకు వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గట్టిగా ఉండాలి కరతాళ ధ్వనులు. ఇది ప్రతిష్టాత్మకం, హైలీ ప్రిస్టేజియస్ అనేటువంటి మాటకు నిలువెత్తు అర్థంగా, నిలువెత్తు నిదర్శనంగా, ప్రదర్శనంగా ఉండేటువంటి కళారత్న పురస్కారం అందుకుంటూ ఉన్నారు చాగంటి కోటేశ్వరరావు గారు, బ్రహ్మశ్రీ. స్టేట్స్ మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ కళారత్న హంస గ్రహీతులకి 50,000 రూపాయల నగదు బహుమతి, అలాగే హంస ప్రతిమ, శాలువా అండ్ ప్రశంసా పత్రాన్ని ఇప్పుడు అందజేశారు. ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అని బయలుదేరితే గ్రహములు ఒకవేళ తక్కువ వర్షం కురిపించవలసి వచ్చిన, గ్రహములు కురియకూడని సమయంలో కురుస్తామన్నా అంతమంది నమ్మి కష్టపడుతుంటే, ఒకరి కోసం 10 మంది బాధపడుతుంటే నువ్వెవరివి బాధ పెట్టడానికి కాదు. ఆంధ్ర రాష్ట్రంలో సకాలంలో వర్షం కురిపించవలసినదేని ఈశ్వరుడు శాసనం చేస్తాడు. ఒకనాడు గోవింద పట్టాభిషేకం చేసి అంతమంది గొల్లపిల్లలు బాధపడుతుంటే ఆయన ఒక్కడే చిటికిన వేలితో పైకెత్తి గోవర్ధనోద్ధరణం చేసి కాపాడినటువంటి వెంకటేశ్వరుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తులు ఉన్నటువంటి రాష్ట్రం కాదా మనది? మనందరం కలిసి చేయి కలిపి నిలబడితే ఈ రాష్ట్రం అచిరకాలంలోనే అగ్రస్థాయిలో నిలబడుతుంది.